జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 13వ అధ్యాయాన్ని విందాము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములుగా చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము అని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము. అంటే ఒకవేళ కార్తీక మాసంలో కనుక నదీ స్నానం చేస్తే అది చాలా 1000 రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది అని చెప్పారు ఇంతకు ముందు కథల్లో మనకి. దానికంటే ఎక్కువ పుణ్యం ఏమిస్తుంది అంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయుట ముఖ్యము. అంటే దానికంటే మహత్యానికంటే ఇది ఇంకా మహత్యమైంది. ఒకవేళ ఉపనయన ఉపనయనము చేయడానికి వాళ్ళ దగ్గర ఖర్చు, మనం అంత ఖర్చు మేము పెట్టుకోలేమండి అని అంటే, కనీసం ఒక అక్షింతలకి, అంటే ఇప్పుడు ఉపనయనం జరుగుతున్నప్పుడు మంత్రాక్షతలు చాలా ఇంపార్టెంట్. అంటే భవతి భిక్షాందేహి అని అతను అడిగినప్పుడు 3 సార్లు అతనికి భిక్ష ఇవ్వడం జరుగుతుంది. అట్లా చాలా మందితో చేయిస్తారు. అందుకని దానికి చాలా ఆహ్, ద్రవ్యం అవసరం అవుతుంది. ఆ ద్రవ్యాన్ని ఇచ్చినా పుణ్యమే. అలా దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరిచిన ఇట్లాంటి కంటే దానికంటే ఇంకా ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. అదే విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపము చేసినప్పటికీ, ఎంతటి కృత్యములు చేసినను, ఎంతటి వ్యభిచారము చేసినను ఆ పాపములన్నీ పోవును. అయితే ఇవన్నీ చేస్తే ఒక ఎత్తు, ఎన్ని నూతులు తటాకాలు త్రవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక్క బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందున వచ్చు ఫలము దానికి సరితూగదు అని చెప్తున్నారు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందుకొక ఇతిహాసము గలదు, చెప్పెదను శ్రద్ధగా వినుమని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ద్వాపర యుగంలో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి యగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూలములు భుజిస్తూ కాలం గడుపుతున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబంగా పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయములు సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి అవుతూ ముద్దులొలుకుచూ అతి గారాబంగా పెరుగుచుండెను. ఆమె చూచుల వారకు కనువిందు గొలుపుచుండెను. ముద్దు ముద్దు మాటలతో ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడగు అతడు ఆ బాలికను గాంచి ఆమె అందచందాలకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములను అనుభవించుతున్నాను. మా కష్టములు తొలగుటకు నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా, తన చేతిలో రాగి పైసైనను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్రను సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను. అట్లా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకి నమస్కరించి జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా నుండెను. అట్లా కొంతకాలము గడిచిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డను కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకుని, ఓయి, నీవెవ్వడువు? నీ ముఖవర్చస్సు చూస్తే రాజవంశానికి సంబంధించిన వాడిలాగా ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసిస్తున్నావు, కారణమేమిటి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావా,
నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియును లేదు కదా, పుత్ర సుఖము కంటే గొప్ప దుఃఖము లేదు కదా. అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు కదా. అందుకనే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెకు ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకొంటిని. దానితోనే ఇంతకాలము కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మమును ఆలోచింపక కన్యను అమ్ముకుంటున్నావా? కన్య కన్యా విక్రయము మహాపాతకములలో నొకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవతము అను నరకమును అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతలు ప్రీత్యార్థమై వ్రతముని చేసినను వారు నశింతురు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతిని కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థు ధర్మము వ్యర్థమగుటయే కాక అతడు మహానరకమును అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు వాళ్ళని ఎవరికైనా ఇచ్చి ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చెయ్యి. అటులు చేసిన ఎడల గంగా స్నానమనురించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతుకుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడుచుకుంటానా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు. ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిలో లోకములు గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఇహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా 2వ కుమార్తెను కూడా నేనెవరికైనా ధనము ఇస్తురో వారికే ఇచ్చి పెళ్లి చేదును, కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రపన అను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి అను రాజు ధర్మయుక్తిగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తికి కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నిన్నెవరడిగి ఇంత పని చేయమన్నారు? ఎవరికైనా ఉపకారం చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు లొనరించుకున్నావు, నీకీ దుర్గతి ఏల కలిగెను అని మరి విధముల అతనిని యమధర్మరాజు గారి ఎందునే ఆయనకి ఇలా ఆయన చేసిన పాపం వల్ల మేము కూడా బాధ అనుభవిస్తున్నాము అని యమధర్మరాజుకి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతయు సమంగా చూచువాడవు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఎరగను. నన్ను స్వర్గలోకము నుండి నరకలోకమునకు వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శత్రుకీర్తిని గాంచి, శత్రుకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయినను నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశపడి అమ్ముకొనెను. కన్యనమ్ముకొన్న వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకమును అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవని ధర్మాత్ముడవని నేనెరుగుదును. కాని నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరుడకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది.
ఆమెను ఆశీర్వదించడం వల్ల నీవు మానవ శరీరాన్ని దాల్చి అతడుకు పోయి ఆ కన్యకు వేద పండితుడు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గములో ఉందురు. కార్తీక మాసములో సాలకృత కన్యాదానము చేసిన వాడు పుణ్యాత్ముడగుడు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము అబ్బును. కావున నీవు వెంటనే భూలోకమునికేగి నేను తెలిపిన విధముగా చేసిన ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను. కృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరమును నివసించుచున్న సువీరుని భార్యకు కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్ విషయమును వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణునికి యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేసెను. అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో నున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపము కూడా నాశనమగును. వివాహ విషయములో వారిని మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయును. దీక్షభూని ఆచరించువాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు కేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోధ్యాయము 13వ పారాయణము సమాప్తము. ఈరోజు మనం 13వ కథకు సంబంధించి కన్యాదాన ఫలము ఎలా ఉంది అనేది మనం చెప్పుకున్నాము. ఇప్పుడు రోజువారీగా 14వ రోజు ఏమేమి చెయ్యాలి ఏమేమి చెయ్యకూడదు అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్తానండి. 14వ రోజు 15వ రోజు పగటి భోజనం ఉసిరి. పగటిపూట భోజనం చేయకూడదు, ఉసిరి తినకూడదు. వరి అన్నపు భోజనం వెండి అంటే దానం ఇవ్వాల్సింది. వరి అన్నపు భోజనం అంటే ఎవరికైనా భోజనం పెట్టచ్చు, వెండి దానం ఇవ్వచ్చు. పూజించాల్సిన దైవం చంద్రుడు. జపించాల్సిన మంత్రం ఓం సోమాయ సోమతనవే నమః. ఓం సోమాయ సోమతనవే నమః. ఫలితాన్ని ఇస్తుంది. ఏం ఫలితం ఇస్తుంది? మనశ్శాంతిగా ఉంటుంది. ప్రసాద గుణం అంటే అందరినీ క్షమించే గుణాన్ని అలవర్చుకుంటారు. ఈరోజు కథని చాలా చక్కగా చదువుకున్నాం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.